ధనవంతులకి ప్రభుత్వ పదవులు అనుభవిస్తున్న విఐపీలకు వివిఐపీలకు తిరుమల శ్రీవారి దర్శనం చాలా చాలా సులభం. వైకుంఠ ఏకాదశి పర్వదినాన కూడా విఐపీలు వివిఐపీలతో వైకుంఠ ఏకాదశికి శ్రీవారి దర్శనానికి ఈరోజు ఎంతోమంది, కొన్ని వందల మంది, వేల మంది వస్తున్నారు, దర్శనం చేసుకొని వెళ్తున్నారు. మరి సామాన్యుడికి ఆ శ్రీవారి దర్శనం కావాలంటే అందనంత దూరంగా మారుతూ ఉంది. గతంలో శ్రీవారి దర్శనాన్ని ప్రతి ఒక్కరూ కూడా చేసుకునే వెసులుబాటు ఉండేది. గత ప్రభుత్వంలో వైకుంఠ ఏకాదశికి 10 రోజుల పాటు సామాన్యులందరూ కూడా క్యూ లైన్లో టికెట్లు తీసుకుని స్వామివారి దర్శనానికి వెళ్ళేవారు, స్వామివారి దర్శనాన్ని చేసుకుని సంతోషించేవారు. కానీ 2025 ఈ రెండింగ్లో వైకుంఠ ఏకాదశి రావటం, ఈరోజు ఆన్లైన్లో తిరుమల టీటీడీ బోర్డు ఆన్లైన్లో టికెట్లను కేటాయించటం, ఆన్లైన్లో టికెట్లు ఎంతమందికి వచ్చాయో ఎంతమందికి రాలేదు ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. కానీ ఈరోజు వైకుంఠ ఏకాదశి రోజు ముఖ్యమంత్రులు, మంత్రులు, విఐపీలు, వివిఐపీలు అందరూ కూడా తిరుమల శ్రీవారి సేవలోనే గడుపుతున్నారు. మరి అంతమంది విఐపీలు విఐపీలు తిరుమలకు వచ్చారంటే సామాన్యుడికి దర్శనం కలుగుతుందా? విఐపీలు వచ్చిన ప్రతిసారి సామాన్యుడిని క్యూ లైన్లో నడవనిస్తారా? విఐపీలు వెళ్ళినంత వరకు కూడా, గుళ్ళో నుండి బయట వచ్చేంత వరకు కూడా సామాన్యుడు దర్శనానికి వెళ్ళగలుగుతాడా? ఇది ఈరోజు పరిస్థితి. ఒక్కసారి ఏ విఐపీలు వచ్చారో, ఎంతమంది విఐపీలు వచ్చారు, వివిఐపీలు ఎంతమంది వచ్చారో ఒక్కసారి వీడియోలో మీరు చూశారంటే తర్వాత క్లుప్తంగా దీనిపైన చర్చించుకుందాం. ఒక్కసారి వీడియో చూడండి. టీటీడీ బోర్డు చైర్మన్ బిఆర్ నాయుడు గారు విఐపీల సేవలో తరిస్తున్నారు. ఆయన ఒక్కొక్క విఐపి వెంట దాదాపు కూడా మినిమం 50-60 మంది తక్కువ లేకుండా రారు. ప్రతి విఐపి వెంట ఖచ్చితంగా 50-60 మంది ఈజీగా వచ్చేస్తారు. రేవంత్ రెడ్డి గారు వస్తున్నారు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారి ఫ్యామిలీ, వాళ్ళ పరివారం, ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గారు, నిమ్మల రామానాయుడు మంత్రి, ఆయన పరివారం, చిరంజీవి గారి సతీమణి సురేఖ్ గారు, వాళ్ళ పరివారం, వాళ్ళ కుటుంబ సభ్యులు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో మనం చూసేది కదా, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో చూడండి. వాళ్ళు, వాళ్ళ పరివారం, అంటే వీళ్ళు క్యూ లైన్లో వచ్చేంత వరకు, దర్శనం చేసుకుని వెళ్ళేంత వరకు కూడా సామాన్యుడు ఆ క్యూ లైన్లో రాలేడు, దర్శనం చేసుకోలేడు. బాలకృష్ణ గారి సతీమణి, వాళ్ళ పరివారం, వాళ్ళ నిర్మాతలు, వాళ్ళ పరివారం, బాలకృష్ణ గారి పరివారం, ఇదంతా కూడా. తెలంగాణ దానం నాగేంద్ర గారు, తెలంగాణ దానం నాగేంద్ర గారు. ఇక్కడ కొంతమంది సినిమా యాక్టర్లు వీళ్ళంతా కూడా ఉన్నారు, సినిమా నటులు, నటీమణులు. చూసారుగా, ఇది కొద్దిగానే శాంపుల్. తెలంగాణ ముఖ్యమంత్రి, వారి పరివారము, తెలంగాణ మంత్రులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి చెందిన విఐపీలు విఐపీలు, చిరంజీవి గారి ఫ్యామిలీ, బాలకృష్ణ గారి ఫ్యామిలీ, దాదాపు సినిమా నటులు అందరూ కూడా ఈరోజు విఐపీలు విఐపీలతో శ్రీవారి సేవలో చైర్మన్ బిఆర్ నాయుడు గారు తరిస్తున్నారు. ఆన్లైన్లో టికెట్లు కేటాయించి సామాన్య భక్తులకు దర్శనాన్ని దూరం చేసి ఈరోజు విఐపీలు వివిఐపీలతో వెరీ 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 ఇంపార్టెంట్ పర్సన్లతో వాళ్ళ కుటుంబాలతో
శ్రీవారి దర్శనాన్ని చేపిస్తున్నారు. ఈరోజు శ్రీవారి దర్శనం అందరి ద్రాక్షలాగా తయారైపోయింది. శ్రీవారి దర్శనం చేసుకోవాలంటే 3 నెలలు ముందే టికెట్లు బుక్ చేసుకోవాలి ఆన్లైన్లో. ఆ ఆన్లైన్లో నెట్ ఉంటే సరే, లేకపోతే అది గిరగిర తిరగతానే ఉంటుంది. సామాన్యులకి ఆ దర్శనం రిజిస్ట్రేషన్ అనేది అందుబాటులో ఉండదు. ఒకవేళ మర్చిపోయిన ఆ టైం కోసం కాపెట్టుకొని ఉండాలి. డైరెక్ట్గా క్యూ లైన్లో టికెట్లు ఇస్తామా అంటే అది ఆ పరిస్థితి కూడా లేదు. ఎప్పుడు ఇస్తారు? ఆ టికెట్లు దాదాపు మొన్న 5,000 టికెట్లు 50 నిమిషాల్లో అయిపోయినాయంట. అంటే ఎలా ఉంది అడ్మినిస్ట్రేషన్, టీటీడీ అడ్మినిస్ట్రేషన్ ఏ విధంగా స్వామివారికి సామాన్య భక్తులకు దర్శనాన్ని కల్పిస్తున్నారు అన్నదే మనం చూడాలి. ఇంకా బోర్డు మెంబర్లు కానీ, వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ బంధువులు, ఇలా ఎమ్మెల్యేలు వాళ్ళ బంధువులు, మంత్రులు వాళ్ళ బంధువులు, ఇలా అందరూ తిరుమల శ్రీవారి సేవలో విఐపీలు, వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ పరివారం మొత్తం కలిపి వాళ్ళకే ఈరోజు ఎక్కువగా వైకుంఠ ఏకాదశి దర్శన భాగ్యం కల్పిస్తున్నారు మన టీటీడీ బోర్డు చైర్మన్ అండ్ బోర్డు సభ్యులు. వీళ్ళంతా కూడా సామాన్యులకు దర్శనాన్ని దూరం చేసి విఐపీల సేవలు, వివిఐపీల సేవలు తరిస్తున్న టీటీడీ బోర్డుకి ప్రజలందరూ కూడా మీ కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేసి మీరు పుణ్యం కట్టుకోవాల్సిందిగా కోరుతున్నాను.